ఏది కావాలో దాని మీద దృష్టి పెడుతూ వేల సంవత్సరాలు ధ్యానం చేసినా దానికి ఫలితం మదం అదం కిందనే లెక్క వస్తుంటారు. కానీ ఒక గట్టిక కనీసం వేల సంవత్సరాలు చేసే తపస్సు కన్నా ఒక గట్టిక నిస్వార్థంగా ఉట్టి స్వామి పాదాలనే స్మరిస్తూ స్వామియే కావాలని, స్వామి దగ్గర నుంచి వస్తువు కాదు, మాకు స్వామియే కావాలని నిస్వార్థంగా స్వామి మీద ధ్యానం చేసి ధ్యానంలో కుదిరిన టైం కొన్ని వేల సంఖ్యలో కొన్ని అనేక జన్మలు దాటేసి ఇవాల్వ్ అయిపోతారు. జన్మ సంసారం అనేది ఒక్కొక్క జన్మలో చేసే కర్మలు బట్టి మీకు వచ్చే జన్మలు అవి వచ్చి ఇవాల్వ్ అవ్వడం కొంచెం టైం పడుతూ ఉంటుంది. కానీ ఒక క్షణం సిన్సియర్ గా చేయడం వల్ల అనేక జన్మల్లో ఉన్న కావాల్సిన ఏదైతే ఒక రీజన్ ఉంటుందో అవన్నీ మీకు భస్మం అయిపోతుంటది, ముక్తి త్వరగా దారి దొరుకుతుంది. అందుకే ఇంతసేపు మీకు కావాల్సిందని కోరుకున్న వాళ్ళంతా త్వరగా బయలుదేరిపోయారు. మీరు ఇప్పుడు మీ స్వామి ఎదురు ఉన్నారు, తొందరపడకండి. ఇప్పుడు ఉన్న ఒక 10-20 నిమిషాలు మీ మనసుని స్వామి మీద లయించి నిస్వార్థంగా స్వామి మీ కృపా దృష్టి మా మీద పడాలి. మేము చూస్తున్నామని కాదు, మీరు మమ్మల్ని చూడాలి.